ఇన్స్పెక్టర్ గారు నన్ను తీసుకెళ్ళండి. టైలర్ టైలర్ ప్లీజ్ టైలర్ 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 నా మాట విను, నా మాట విను టైలర్, నా మాట విను, నేను చెప్పేది విను. వెళ్ళొద్దు సారు, ప్లీజ్ సారు. సారు టైలర్ నేను చెప్పేది విను. వద్దు సారు. ఏ భర్త అయినా తన బదులు తన భార్యని పోలీసులకు అప్పగిస్తాడా? ఈ టైలర్ని నీ సార్ అలా వదిలేస్తాడా చెప్పు? అయినా నన్ను ఇంతలా మార్చి ఇంకా నాకేమీ తెలియదు, తట్టుకోలేను అని అమాయకుని చేసి మాట్లాడతావేంటి టైలర్? నేను మారానని నువ్వు నమ్మడం లేదా? చెప్పు చెప్పు. వద్దు సారు. టైలర్ టైలర్ నాకేం కాదు టైలర్, మనం ఏ తప్పు చేయలేదు. అయినా మనకి ఆటంకాలు ఆటపోట్లు కొత్త ఏం కాదు కదా. సమస్య వచ్చిన ప్రతిసారి దాన్ని ఎదుర్కొని అంతకు 10 ఇంతల ఉత్సాహంతో ముందుకెళ్ళాం. ఈసారి కూడా అంతే టైలర్. సరే సరే విను విను, నేను చెప్పేది విను. టైలర్ 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 నేను చెప్పేది చూడు చూడు. టైలర్ 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 నేను చెప్పేది చూడు 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 నేను చూడు చూడు. ఈ మచ్చ తొలగిపోయి కడిగిన ముత్యంలా బయటపడతాం. సరేనా 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 ఇన్స్పెక్టర్ పదండి. ఇన్స్పెక్టర్ గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నా కొడుకు కొడలు తప్పేం లేదు. పైగా నా బిడ్డ ఆరోగ్యం కూడా బాగోలేదు. దయచేసి వాడిని వదిలేయండి. ఇన్స్పెక్టర్ గారు, నేను లాయర్తో వచ్చి మాట్లాడతాను. మా తమ్ముడిని తీసుకెళ్లొద్దు. లేదండి, మీరు కావాలంటే తర్వాత బెయిల్కి అప్లై చేసుకోండి. కేసు విచారణ పూర్తయ్యే వరకు ఈయన మా కస్టడీలోనే ఉంటాడు. రండి. ఇన్స్పెక్టర్ గారు సార్ వదులు టైలర్, నాకేం కాదని చెప్తున్నాను కదా. ఇదంతా ఎవరు చేయిస్తున్నారో తప్పకుండా తెలుస్తుంది. వాళ్ళని మాత్రం వదిలిపెట్టను. రండి సార్. ఇన్స్పెక్టర్ గారు, నాని పోలీసులు డెలివరీ బాయ్స్ని ఆధీనంలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. గుడ్ మార్నింగ్ మేడం. ఏమైంది మేడం, మన వాళ్ళంతా కంగారు పడుతున్నారు? నేను చెప్పేది జాగ్రత్తగా విను. మన డెలివరీ బాయ్స్ని 3 అరెస్ట్ చేశారు కదా, వాళ్ళ డేట్ల లిస్టు పంపించు. ఇంకా వాళ్ళు డెలివరీ ఇచ్చేటప్పుడు మధ్యలో ఎక్కడైనా ఆగారా, ఎవరినైనా కలిసారా, మొత్తం డీటెయిల్స్ కనుక్కో. సరేనా? ఓకే మేడం, అలాగే.
ఏది అబద్ధమో బయటపడితే కానీ తెలియదు. హలో మాయా, నేను శోభన్ రాజుని. మీరా? చెప్పండి అంకల్. నేను చెప్పడం ఏంటమ్మా, నువ్వే ఒక్క మాటైనా చెప్పకుండా అత్తిరిపోయే పని చేసావు. నేనేం చేశాను అంకల్? ఆ, చూడమ్మా, నువ్వు చెప్పనంత మాత్రాన తెలియదనుకోమాక. ఇన్నాళ్ళు ధరణి ఆదిత్యల్ని దెబ్బగొట్టాలని మేము ఎంత ప్రయత్నించినా మా వల్లే కాలేదు. కానీ నువ్వు ఒక్క చిన్న ప్లాన్తో ఎరగొట్టావంతే. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం ఐడియా, ఏం ఐడియా! వాళ్ళు సప్లై చేసే ఫుడ్లో ఏదో కల్పించి తినేవాళ్ళు హాస్పిటల్లో చేరేలా చేసి ఆదిత్యని పోలీసులు అరెస్టు చేసేలా చేశావు. ఆదిత్యని పోలీసులు అరెస్ట్ చేశారా? మరి ఫుడ్ పాయిజనింగ్ జరిగి జనాలు చావు బతుకుల మధ్యలో ఉంటే పోలీసులు అరెస్ట్ చేయరా? అయినా ఇదంతా జరగాలనే కదా చేశావు. నువ్వు కోరుకున్నట్టే జరిగింది. ఈ దెబ్బతో బిజినెస్ క్లోజ్ అయిపోద్ది. అప్పుడు వాణ్ణి వాదుకున్నట్టు, లేకపోతే డిప్రెషన్లోకి వెళితే ఓదారుస్తున్నట్టు దగ్గరవ్వచ్చనేగా నీ ప్లాను. నాకు అర్థమైందమ్మా, నీ ప్లాన్ అదే. మంచి పని చేశావు. మేం కోరుకున్నది జరిగింది, నువ్వు కోరుకున్నది జరుగుతుంది. ఇలాగే ప్రొసీడ్ అయిపో. ఆదిత్య నీవాడే, నీకు తిరుగుండదంతే. ఉంటానమ్మా. సార్, ఈరోజు 3 చోట్ల ఇంటి వంట నుంచి ఆర్డర్ చేసిన ఫుడ్ తిని మొత్తం 5 తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడ ఆదిత్య అంటే ఎవరు? నేనే ఇన్స్పెక్టర్. మీరు సప్లై చేసిన ఫుడ్ తిని కొంతమంది హాస్పిటల్లో చేరారు, ఇంకొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఓకే సార్, సిచ్యువేషన్ మీకు అర్థమైంది కదా. ప్లీజ్ సార్, ఎలాగైనా బెయిల్ రావాలి ప్లీజ్. బావగారు, ఏమైంది? బెయిల్ వస్తుంది కదా? ఏ రోజైనా బయటకు వస్తారు కదా బావగారు? అదే ట్రై చేస్తున్నాను ధరణి. ఈరోజు జడ్జి గారు లీవ్లో ఉన్నారంట. రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి ఆదివారం, కోర్టుకి సెలవంట. అంటే నాని 2 రోజులు జైల్లో ఉండాల్సిందేనా? జడ్జి గారు లీవ్లో లేకపోయి ఉంటే ఈ పాటికి బెయిల్ వచ్చి నాని ఇంట్లో ఉండుండేవాడమ్మా. ఇప్పుడు వేరే దారి లేదా బావగారు? ఈ రోజు ఆయన ఇంటికి తీసుకురావడం కుదరదా? బావగారు, బావగారు, మీరే ఏదో ఒకటి చెయ్యండి. మనం ఎవరూ లేకుండా ఆయన ఒంటరిగా ఉండలేరు బావగారు. బావగారు, ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. ఎలాగోలా ఈ రోజు బెయిల్ వచ్చేలా చేయండి ప్లీజ్. బావగారు, ఏదో ఒకటి చేయండి ప్లీజ్. ధరణి ప్లీజ్ టెన్షన్ పడకు. జడ్జి గారు లీవ్లో ఉన్నా ఆయన దొరికితే సంతకం పెట్టించి బెయిల్ తీసుకోవచ్చు. లాయర్ గారు అదే పనిలో ఉన్నారు. డీసీపీ అంకుల్తో కూడా మాట్లాడాను. జడ్జి గారితో మాట్లాడతానని చెప్పారు. నువ్వేం టెన్షన్ పడకు ధరణి. భగవంతుడా. మేడం, మేడం,
వచ్చావా? వాళ్ళని కలిసావా? ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? కలిశాను మేడం, మీ అనుమానం నిజమే. డెలివరీ ఇస్తూ ముగ్గురు వేరువేరు చోట్ల వేరువేరు కారణాలతో ఆగారు. అవునా? అవును మేడం, ముగ్గురు ఎక్కడెక్కడ ఆగారో డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇటివ్వు. ఓ, సరే నువ్వు వెళ్ళు. ఓకే మేడం. కాలం కలిసి రావడం గురించి విన్నాను గాని ఇప్పుడే కళ్ళారా చూశానమ్మా. అసలు మన చేతికి మట్టి అంటకుండా అలికినట్టు అనుకున్నది అనుకున్నట్టుగా చక్కగా జరిగిపోయిందమ్మా. శ్రావణి, కానీ ఇదే మంచి ఛాన్స్ అమ్మా. ఏదో ఒకటి చేసేసి పూర్తిగా బిజినెస్ క్లోజ్ అయ్యేలా చూడాలి. మళ్ళీ లేవకుండా పూర్తిగా దెబ్బతీయాలమ్మా. జరుగుతుంది. జరగాలనే కదా నేనే స్వయంగా ఈ కేసు వాదించబోతున్నాను. సరిపోయింది. నువ్వు వాదిస్తే ఇంకేముందమ్మా, వాళ్లే కేసు గెలుస్తారు కదా. ఓహో, వాళ్ళ తరపున వాదించినట్టే వాదించి చివరికి నువ్వు ఓడిపోతావన్నమాట. ఇది కూడా బానే. బాబాయ్, కోర్టులో కేసు ఓడిపోవడం ఈ శ్రావణి కెరియర్లో లేదు, ఉండదు. ఇదేం లాజిక్ అమ్మా? నువ్వు కేసు వాదించి గెలుస్తానంటావు, మళ్ళీ వాళ్ళని దెబ్బతీస్తానంటావు. ఎలా? నేను వాదించిపోయేది వాళ్ళ తరఫున కాదు బాబాయ్, వాళ్ళకి వ్యతిరేకంగా. ఈ కేసుని కోర్టు సుమోటోగా తీసుకుంది కదా బాబాయ్. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వాళ్ళకి వ్యతిరేకంగా వాదించబోతున్నాను. అమ్మో, ఇంకేమన్నా ఉందా? మీ ఆయన ఊరుకుంటాడా, మీ అత్త ఊరుకుంటుందా? ఊరుకోక ఏం చేస్తారు? ఊరుకునేలా సిచ్యువేషన్ని మనం క్రియేట్ చేస్తాం కదా బాబాయ్. బాబు గారు, లాయర్కి ఫోన్ చేశారా? బెయిల్ గురించి ఏమైనా తెలిసిందా? చేసిన తరణి ఫోన్ కలవట్లేదంట, మళ్ళీ చేస్తా అన్నారు. ఎలాగోలా బెయిల్ వచ్చేలా చూడండి బాబు గారు. ఇది ఎవరో కావాలని చేశారనుకున్నాం కదా, అదే నిజమయ్యేలా ఉంది. ఆ ముగ్గురు డెలివరీ బాయ్స్ డెలివరీ చేయడానికి ఒక్కొక్క కారణంతో ఒక్కొక్క చోట ఆగారంట. అనుకోకుండా జరిగినట్టు కనిపించినా ఎక్కడో ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. ఇక్కడే ఎక్కడో ఏమో చేశారు. ఎవరు చేసుంటారు? అంత పాడుబుద్ధి ఎవరికి పుట్టింది? మీరు ఎవరికే అన్యాయం చేశారమ్మా? వాళ్ళని కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదత్తయ్య. ముందు ఈయన బయటికి రావాలి. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కోర్టుకు సెలవులు అవి ఉంటాయని తెలుసుకునే పక్కాగా ప్లాన్ చేశారు. ఎలాగోలా ఆయనని తీసుకురావాలి బావగారు. బావగారు లాయర్తో ఇంకొకసారి మాట్లాడండి. ఇదిగో లాయర్ ఫోన్ చేస్తున్నారు. లాయర్ గారు, అలాగా సాయంత్రం లోపల రారా? పోనీ డీసీపీ అంకుల్తో మాట్లాడించినా? సరే. బావగారు, ఏమైంది? జడ్జి గారు ఊర్లో లేరంట, మళ్ళీ సోమవారానికి కానీ రారంట. అంటే అంటే ఈ 2 రోజులు ఆయన జైల్లోనే ఉండాలా? లేదు బావగారు, ప్లీజ్
ఏదో ఒకటి చెయ్యండి బావగారు, ఏదో ఒకటి చెయ్యండి. వాడక్కడ ఉండలేడురా, వేరే దారి ఏమైనా చూడు. లేదమ్మా, సోమవారం జడ్జి గారు వచ్చేదాకా వెయిట్ చేయడమే. మనకింక వేరే దారేం లేదమ్మా. వీల్లేదు బావగారు, ఆయన అక్కడ ఉండడానికి వీల్లేదు. ఏదో ఒక దారి ఉంటుంది, ప్లీజ్ ఆలోచించండి బావగారు. ప్లీజ్ బావగారు, ఆయన అక్కడ ఉండలేరు, ఏదో ఒకటి ఆలోచించండి. ఏంటి ఆలోచించేది? చేసిందంతా చేసి ఇప్పుడు ఆలోచించండి, ఏదో ఒకటి చేయండి అంటే ఎవరు మాత్రం ఏం చేస్తారో? ఇప్పటికిప్పుడు మీ ఆయన్ని బయటికి తేవాలి అని ఆరాట పడుతున్నావు గాని అసలు పర్మనెంట్ గా జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుందేమో. ముందు అది ఆలోచించు. అక్క, అవునే, నేను చెప్పేది నిజం. జరిగింది ఏమైనా చిన్న విషయం అనుకుంటున్నావా? హాస్పిటల్లో ఉన్న వాళ్ళలో ఒక్కరి ప్రాణాలు పోయినా మీ ఇంటి వంట ఉండదు, మీ ఆయన బయటకు రావడం ఉండదు. సారు, నాని, సారు, నాని, నాని, అత్తయ్య, ఈయన వచ్చేసారు. నాకు తెలుసు సారు, మనమే తప్పు చేయలేదు సారు, మనకెప్పుడు అన్యాయం జరగదు, జరగదు, జరగదు. నాన్న, ఈ రోజు నీకు బెయిల్ రాలేదంటే 2 రోజులు అక్కడే ఉండిపోతావేమోనని చాలా కంగారు పడ్డాను. ఆ దేవుడి దేవల్ల నువ్వు వచ్చేసావు. అవును, జడ్జి గారు లీవ్లో ఉన్నారు కదా, బెయిల్ దొరకడమే కుదరదన్నారు. నువ్వెలా బయటకు వచ్చావు? అసలు నీకెవరు బెయిల్ ఇచ్చారు నాని? ఏమో అన్నయ్య, బెయిల్ వచ్చింది, వెళ్ళమంటే మీరే అనుకున్నా. మీరు కాదంటే ఇంకెవరై ఉంటారు? పోన్లే అన్నయ్య, ఇంట్లో హాని తలపెట్టేవాళ్ళున్నా బయట మన మేలు కోరేవాళ్ళు ఎవరో ఉన్నారన్నమాట. ఏంటి ఏంటి నన్ను చూసి అంటున్నావు? పొద్దున పోలీసులు తీసుకువెళ్ళేటప్పుడు కూడా అంతే. చేసిన వాళ్ళు ఎవరో తెలిస్తే వదులను అని నన్ను చూసి అన్నావు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను కావాలని చేశానా? ఏమో, ఎవరికి తెలుసు. సారు, అవును టైలర్, మనల్ని దెబ్బతీయాల్సిన అవసరం మీ అక్క కాక ఇంకెవరికి ఉంటుంది? నాని, మాట్లాడి అమ్మా. టైలర్ని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తానని ఛాలెంజ్ చేసింది. కష్టపడి మేము సాధించేసరికి మా గెలుపు చూసి తట్టుకోలేక ఎలాగైనా మమ్మల్ని దెబ్బతీయాలని వదిన ఇదంతా చేస్తుందమ్మా. నాని ఆపరా!